మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనం దగ్గర నుండి 46వ వచనం వరకు స్పష్టంగా చెబుతా ఉంది. అక్కడ ఏమనుందంటే ఆకలి కొన్న వారికి అన్నం పెట్టడం, దప్పికొన్న వారికి దాహం తీర్చడం, వస్త్రహీనులుగా ఉన్న వారికి వస్త్రాలు ఇవ్వటం, అలాగనే ఎవరైతే సరసాల్లో ఉంటారో రోగిగా ఉంటారో వారిని పరామర్శించటం. సో రోగగ్రస్తులు ఉన్న వారిని పరామర్శించాను, ప్రార్థన చేశాను. బలహీనంగా ఉన్న వారిని, కృంగిపోయిన వారిని, నలిగిపోయిన వారిని, అది కూడా దేవుని మందిరమే పిల్లారా. వారి దేహం దేవుని మందిరం, వారి ఇల్లు కూడా దేవుని నివాస స్థలమే. దేవుని స్తోత్ర. కొంతమందికి నివాసాలు లేని వారు ఉన్నారు, చిన్న చిన్న ఇళ్ళు ఉన్నవారు ఉన్నారు, కొంతమంది రేకుల షెడ్లో ఉన్నారు, కొంతమంది మంచి అద్భుతమైన కట్టడాలు కట్టుకున్న వారిలో ఉన్నారు, ఇళ్లలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ వారి యొక్క దేహము దేవుని నివాసము. ఈ గృహాలు శిథిలమైపోతాయి, ఈ దేహం కూడా శిథిలమైపోయిద్ది. ఇక్కడ కట్టబడిన కట్టడాలు, మందిరాలు అన్నీ శిథిలమైపోతాయి. పిల్లలకు ఒక దినం వస్తుంది, రాతి మీద రాయి లేక